హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 44. రాజ్ బెడ్ దిగి సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న టీ అందుకుని భూమిని దగ్గరకు రమ్మని కళ్ళతో సైగ చేశాడు. తను దగ్గరకు రాగానే ఒడిలోకి లాక్కుని తను ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకుని, ఏంటి ఈరోజు నా స్వీటీ చాలా అల్లరి చేస్తుంది అని టీ సిప్ చేస్తూ ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ అడిగాడు రాజు భూమిని. భూమి, నేనా? నేను అల్లరి చేయలేదు రాజ్, మిమ్మల్ని నిద్రలేపాను అంతే. టీ తాగి కప్పు పక్కన పెట్టి తన నడుము చుట్టూ చేతులు వేసి భూమిని తనలోకి అదుముకుని మెడపై పెదవులతో రాస్తూ ఉన్నాడు. నా నిద్ర డిస్టర్బ్ చేసావు కదా, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. రాజ్ అలా చేస్తుంటే భూమి మైకంలో హా అని అంది. వెంటనే భూమిని తన వైపుకు తిప్పుకుని తన పెదవులు గట్టిగా అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు రాజు. భూమికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. కాసేపటికి తన్ని వదిలాడు. భూమి భారంగా ఊపిరి పీల్చుకుంటుంది. భూమి వెన్ను నిమురుతూ నీళ్లు తాగి కొంచెం స్థిమితపడ్డాక, అసలు ఏం చేశారు మీరు? రాజు, నేనేం చేశాను? అలా ఊపిరాడకుండా ముద్దు పెడతారు ఎవరైనా? నువ్వేగా ఏ పని ఇవ్వాలంటే హూ అన్నావు, అందుకే అలా ముద్దులో ఇచ్చా. రాజ్ గుండెల మీద కొడుతూ, ఇది చీటింగ్, నాతో ఇలా అనేలా చేశారు మీరు. నువ్వు ఇలానే నా ఒడిలో కూర్చుని ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది స్వీటీ. ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. నీకు ఓకే అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భూమి టక్కున రాజ్ ఒడిలో నుండి లేచి, అమ్మో, ముందు ఇక్కడి నుండి బయటపడాలి, లేదంటే తను అన్నంత పని చేస్తాడు అని నాకు కొంచెం పని ఉంది అని వెంటనే కిందకి వెళ్ళిపోతుంది భూమి. భూమి అలా వెళ్ళగానే రాజ్ నవ్వుతూ ఆఫీస్కి కాల్ చేసి అర్జున్తో మాట్లాడి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. భూమి ఎక్కడా కనిపించకపోవడంతో బయట తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. వెళ్ళి తన పక్కనే కూర్చుని, అసలు ఏం ఆలోచిస్తున్నావు భూమి? నాకు పాప పుడుతుందా, బాబు పుడతాడా అని ఆలోచిస్తున్నా. నాకు బాబు కావాలి. మరి మీకెవరు కావాలి? భూమి అలా అడుగుతుందని ఊహించని రాజ్కి నోటి మాట రావటం లేదు. ఇంకో 2 రోజుల్లో మన పాప మనకి దూరం అవుతుంది స్వీటీ. దూరం అవుతున్న బిడ్డ మీద ఇంత ప్రేమను పెంచుకున్నావు. తను లేదు అని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అని ఆలోచిస్తూ రాజ్ భుజం తట్టి, మిమ్మల్ని అడుగుతున్నా, మీకెవరు కావాలి అంటే ఏమీ సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నారు మీరు? భూమి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, నాకు నీలాగా బాపు బొమ్మలా ఉన్న అమ్మాయి కావాలి అని తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. భూమి, అవును, ముందు అమ్మాయి, ఆ తర్వాత అబ్బాయి. రాజ్ భూమి చెవిలో, కొంచెం గ్యాప్ ఇద్దామే, లేదు అంటే కష్టమవుతుంది. నీకు లేదు కావాలి అంటే వెంటనే స్టార్ట్ చేద్దాం, ఏమంటావ్ అని చిలిపిగా చూస్తూ కన్ను కొట్టాడు. అప్పుడు భూమి ఏమందో తేరుకుని, ఏదో అలా అన్నాను, మీరు కావాలి అని నన్ను ఏడిపిస్తున్నారు. రాజు, నువ్వంది నిజమే కదా స్వీటీ. ముందు పాప తర్వాత బాబు. లేదు, ఇద్దరు ఒకేసారి అయినా సమస్యే లేదు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. నేను వెళ్తున్నా అని ఇంట్లోకి వెళ్ళింది. భూమి అలా వెళ్ళగానే రాజు రీతూకి కాల్ చేసి తను అన్న మాటలన్నీ కూడా రీతూకి చెప్పాడు. తన మాటల్లో తెలుస్తుంది తనకి పిల్లల మీద ఉన్న ప్రేమ. రీతూ, మనం చేస్తుంది కరెక్టే కదా? రీతూ, రాజ్, ఇప్పుడు మనం అబార్ట్ చేయకపోయినా తన కడుపులో ఉన్న బిడ్డ పెరిగే కొద్దీ గర్భసంచి ఆ పాప బరువు మొయ్యలేక మెల్లగా నొప్పి స్టార్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అవుతుంది. అప్పుడు వచ్చే నొప్పి తను అస్సలు భరించలేదురా. అందుకే ముందే చేయాలని చెప్పాను. నువ్విక ఆ విషయం గురించి మాట్లాడకపోవటమే మంచిది. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఇండియాలో రాజ్, కృష్ణ పల్లవికి విషయం చెప్పిన తర్వాత పల్లవి ఏడుస్తూ, ఎందుకు బావా అన్నయ్యకి ఇలా జరుగుతుంది? దానికి పిల్లలంటే చాలా పిచ్చి బావా. తను తండ్రి కాబోతున్నాడు అని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. భూమి మీద కోపంగా ఉన్న నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇప్పుడు ఇలా అవుతుందని తెలిస్తే నాన్న కోపం ఇంకా పెంచుకుంటాడో భూమి మీద. నాన్న ఆ రోజే అన్నాడు కదా, ఆ అమ్మాయి రాజ్ భార్య అవుతుంది కానీ ఈ ఇంటి కోడలు ఎప్పటికీ కాలేదు అని. ఇప్పుడు ఎలా బావా? కృష్ణ, ముందు నువ్వు ఏడవడం ఆపి కొంచెం నీళ్లు తాగి స్థిమితపడగలవి. ఇంట్లో వారికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఏమీ కంగారు పడకు. నువ్వు అలా కంగారు పడితే బేబీకి అస్సలు మంచిది కాదు. పల్లవి, నువ్వు అన్నావంటే అందరూ అర్థం చేసుకునేలానే చెప్తావు. నా కోరిక ఒకటే, నాన్న భూమిని ఏమనకుండా ఉండాలి. అదే నాకు కావాలి. నువ్వు ప్రశాంతంగా పడుకో. 2 రోజులాగి మామయ్య వాళ్ళకి చెప్తాను అని. ఆ రోజు ఇద్దరూ కలతగా నిద్రపోయారు. అలా ఇంకో రోజు గడిచిపోయింది. నిద్రలేచిన భూమి తన పని తను చేసుకుంటూ ఇంకా వెళ్ళి పూజ కూడా చేసి కాఫీ తాగి రాజుని నిద్రలేపడానికి వెళ్ళింది. అప్పటికి తను ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు. రాజుని చూసి అప్పుడే లేచి రెడీ అయ్యారంటూ తన ముందుకు వచ్చి చొక్కా బటన్లు పెట్టి, ఈరోజు తొందరగా వెళ్తున్నారేంటి? ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది స్వీటీ. బ్రేక్ఫాస్ట్ రెడీనా? హా, మీకోసం వచ్చాను నేను. రాజ్ పద, ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి టేబుల్ మీద ఉన్న జ్యూస్ తాగారు. ఉదయం నుంచి భూమి శరీరంలో ఏదో తేడాగా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఇలానే ఉంటుంది కాబోలు అనుకుంటూ పెద్దగా భూమి పట్టించుకోలేదు. ఇప్పుడు పండ్ల రసం తాగిన తర్వాత కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది తనకు. రీతు చెప్పింది కదా, ఈ టైంలో వామిటింగ్స్, కళ్ళు తిరగడం అన్నీ మామూలేనని. అందుకే తను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళగానే భూమి ట్యాబ్లెట్లు వేసుకొని రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంది. అంతా సెట్ అవుతుందని పడుకుంది. రాజ్ ఆఫీస్లో మీటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4 అయ్యింది. పని మనిషిని పిలిచి భూమి భోజనం చేసిందా అని అడిగాడు. లేదు సార్, మేడం మీరు వెళ్ళాక గదిలోనే ఉన్నారు, అప్పటి నుంచి బయటికి రాలేదు. నేనే కిందకు వచ్చి లంచ్ చేస్తానని చెప్పారు. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు సార్, అందుకే మేడంని పిలవలేదు. రాజు రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుని ఉన్న భూమిని చూసి, స్వీటీ, ఇంతసేపు పడుకుంటావా? మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు అని విన్నాను. నువ్వెలా ఫుడ్ స్కిప్ చేస్తే ఎలా? ముందులే లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏదైనా తిని మళ్ళీ పడుకో అని చెప్తున్నాడు. కానీ భూమిలో కదలిక లేదు. ఓ, నిన్నిలా కాదు అని తన దగ్గరికి వెళ్ళి బెడ్ మీద చూశాడు. అంతే, షాక్ అయ్యి బొమ్మలా నిల్చున్నాడు. తనకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఆ దృశ్యం చూసి మెదడు పనిచేయటం ఆగిపోయింది. కాసేపటి తేరుకుని భూమి, భూమి అని తనని తట్టి లేపుతున్నా కూడా భూమిలో కదలిక లేదు. ఏం చెయ్యాలో రాజ్కి అర్థం కావటం లేదు. రాజ్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు. గట్టిగా పని మనిషిని పిలిచాడు. రాజ్ ఎప్పుడు కూడా అలా అరవలేదు. ఏమయ్యిందో ఏమోనని పరుగున రాజ్ రూమ్కి వెళ్ళి, ఏమైంది సార్ అలా అరిచారు అని అడిగింది. రాజు బెడ్ వైపుకి చూపు తిప్పాడు. తను కూడా అటువైపు చూసి మొదట షాక్ అయ్యింది. వెంటనే తేరుకుని భూమి దగ్గరికి వెళ్ళి బెడ్ మీద రక్తం చూసి, అయ్యో, ఇంత రక్తం పోతుంది అంటే మేడంకి అబార్షన్ అన్న మాట నోట్లో ఆపి రాజ్ని చూసి, సార్ మేడంకి హెవీ బ్లీడింగ్ అవుతుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని పని మనిషి రాజ్ని తొందర చేసింది. భూమికి మెలకువ రప్పించాలని తన మొహం మీద నీళ్లు చల్లటంతో మెల్లగా కళ్ళు తెరిచిన భూమికి రాజ్ ఇంకా పని మనిషి కంగారు పట్టం చూసి ఏమయ్యింది అని మెల్లగా లేచి కూర్చోవాలని చూసింది. కానీ పొత్తి కడుపులో నొప్పిగా అనిపించడం వలన లేవలేకపోయింది. భూమి బెడ్ మీద చూడగానే అంత రక్తంతో తడిచిపోవటం చూసి, రాజ్, ఏం జరిగింది? ఏంటి రక్తం అని అడిగింది. రాజ్ భూమి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఏం కాలేదు స్వీటీ, నువ్వు కంగారు పడుకు స్వీటీ అని తనను 2 చేతుల్లోకి ఎత్తుకుని పని మనిషికి రీతుకి కాల్ చేసి మేము హాస్పిటల్కి వస్తున్నామని చెప్పు అని భూమిని తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు. కార్ దగ్గరికి వెళ్ళి భూమిని వెనక సీట్లో పడుకోబెట్టి తన పక్కన కూర్చుని డ్రైవర్ని వెంటనే కార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని చెప్పి భూమి, భూమి అని తన చెంపలు తడుతూనే ఉన్నాడు. రాజ్ భూమిని ఎత్తుకోగానే తన గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. తనకి చాలా నీరసంగా ఉంది. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. అసలు తనకేమీ తెలియటం లేదు.
తనకి హెవీ బ్లడ్ లాస్ అవటంతో మెల్లగా రాజు భూమి భూమి అని పిలుస్తూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి నాకు బేబీ కావాలి, దయచేసి మన బిడ్డను కాపాడండి, నాకు మన బిడ్డ కావాలి అని భూమి ఒక్కసారిగా స్పృహ తప్పిపోయింది. రాజ్కి చాలా బాధగా ఉంది. తను కన్నీరు కారుస్తూ నన్ను క్షమించు, నీకు ఇలా అవ్వటానికి నేను కూడా ఒక కారణం. నీకు ఏమన్నా అవుతుందన్న భయంతోనే మన బిడ్డను నీ నుండి నేను దూరం చేస్తున్నా, నన్ను క్షమిస్తావు కదా అని స్పృహలో లేని భూమిని చూస్తూ వేడుకుంటాడు. హాస్పిటల్కి రావడంతో డ్రైవర్ సార్ మనం వచ్చేసాం అన్న వెంటనే తనని ఎత్తుకుని కారు దిగిన వెంటనే రీతు స్ట్రెచ్చర్లో రెడీగా ఉంది. భూమి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి నర్సుతో తనని వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి అని రాజ్ని చూసింది. రీతుని కౌగిలించుకుని తనకేం కాదుగా, నాకు భయంగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటున్న రాజ్ని చూసి ఏం కాదు, నా మీద నమ్మకం ఉంచు అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది భూమి ఉన్న రూమ్కి రీతు. తన్ని చెక్ చేసి భారీగా రక్తం పోయింది. తనకి బ్లడ్ చాలా అవసరము. మొదట రక్తం ఎక్కించి ఆపరేషన్ ముందు రాజ్తో ఫార్ములా మీద సంతకం చేయించాలి అని తన దగ్గరికి వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్ ముందు రాజ్ పక్కన అర్జున్ కూడా కూర్చున్నాడు. విషయం తెలియగానే అర్జున్కి కాల్ చేసి హాస్పిటల్కి రమ్మని రీతునే చెప్పింది. అందుకే పని మధ్యలో వదిలేసి ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చాడు అర్జున్. రాజ్ ముందుకు వెళ్ళి ఇందులో నీ సంతకం కావాలరా, తనకి ఆపరేషన్ చేయాలి. రాజ్ ఎంతసేపటికి కూడా పలక్కుండా ఉండేసరికి రీతు టైం లేదు రాజ్, నువ్వు ఆలస్యం చేస్తే భూమికి ప్రమాదం రా అని అర్జున్ కూడా కదపడంతో తేరుకుని ఫామ్ తీసుకుని సంతకం చేసి రీతు చేతిలో పెట్టగానే అర్జున్కి కళ్ళతోనే చూసుకో అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు భూమికి ఏం కాదు కదా, నువ్వు ఇలా ఉంటే తను ఎవరు చూసుకుంటారో చెప్పు రాజ్. తల దించుకుని భూమి మన బేబీని కాపాడు రాజ్ ప్లీజ్ అని నన్ను వేడుకుందిరా. ఇప్పుడు తన బేబీ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? అర్జున్ నువ్వేం బాధపడకు, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మన చేతుల్లో ఏమీ లేదు కదరా. రాజు అర్జున్ని చూస్తూ మన చేతుల్లో లేకపోవటం ఏంట్రా, మనమే కదా చేసింది, భూమిని కాపాడుకోవాలి అనే కదా మనం ఇలా చేసింది, అది నీకు కూడా తెలుసు రాజ్. రేపు తనకి నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటుంది. అర్జున్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావురా, అయినా తనకి ఎప్పటికీ తెలీదు, కొద్ది రోజుల్లో తను మామూలుగా అయిపోతుంది, అప్పుడు తనతో నువ్వు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని అంటాడు అర్జున్ రాజ్తో. మరి ఇలా అబార్షన్ అయ్యిందని భూమికి తెలిస్తే భూమి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పడే కష్టానికి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.